ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక సిట్ ముందుకు విచారణకు మీడియా సంస్థ ఎండీ శ్రావణ్ రావు హాజరయ్యారు. ఇక శ్రావణ్ రావు విచారణలో పోలీసులు కీలక విషయాలు రాబట్టనున్నారు. ఈ నెల 26న విచారణకు రావాలని శ్రావణ్ రావుకు పోలీసులు నోటీసులు అందజేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడిగా శ్రావణ్ రావు ఉన్నారు. మరోవైపు శ్రావణ్ రావును అరెస్ట్ చేయవద్దని పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశించింది. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుందని అనుకోవచ్చు. శ్రావణ్ రావుకు నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా సుప్రీంకోర్టు అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? థ్యాంక్ యూ సాయిరామ్. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ రోజు మరొక కీలక మలుపు తిరిగిపోతుంది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఈ రోజు కొద్దిసేపటి క్రితమే సిట్ ముందుకు శ్రవణ్ రావు అయితే హాజరయ్యారు. ముఖ్యంగా శ్రవణ్ రావు విచారణగా వస్తారంటూ కూడా పోలీసులకి శ్రవణ్ రావు కుటుంబ సభ్యులు కూడా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లోని శ్రవణ్ రావు అనే వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి. ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి 26న శ్రవణ్ రావుకు నోటీసులు అయితే పోలీసులు అయితే పంపించడం జరిగింది. అలాగే మరొక పక్క ఇటు శ్రవణ్ రావు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అలాగే సుప్రీంకోర్టులో విచారణ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు అరెస్ట్ నుంచి ఏదైతే ఊరట కల్పించడంతో కూడా ఈ రోజు శ్రవణ్ రావు విచారణకు అయితే హాజరయ్యారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ లోని ఏదైతే పోలీసుల ముందు కొద్దిసేపటి క్రితమే శ్రవణ్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణకు అయితే హాజరవడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అలాగే శ్రవణ్ రావులు వీళ్ళిద్దరు విచారణ ఇంకా పెండింగ్ లో అయితే ఉంది. వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైందో అంతకు ముందే ఏదైతే యుఎస్ అయితే వెళ్ళిపోవడం జరిగిందో ఆ తర్వాత ఇటు తెలంగాణ పోలీసులు కూడా వీళ్ళిద్దరిని ఇండియాకి రప్పించేందుకు కూడా అనేక ప్రయత్నాలు చేశారు. తాజాగా ఏదైతే రెడ్ కార్నర్ నోటీసులు కూడా వీళ్ళిద్దరిపై జారీ అయిన నేపథ్యంలో ఇటు శ్రవణ్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించి తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు చర్యలు ఏదైతే ఆర్డర్స్ ఇవ్వాలంటూ కూడా ఇటు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఇటు సుప్రీంకోర్టు కూడా శ్రవణ్ రావుని అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఇటు పోలీసులకు ఆదేశాలు అయితే ఇచ్చింది. ఈ ఆదేశాల మేరకు పోలీసులు మొన్న 26న శ్రవణ్ రావుకి అయితే నోటీస్ అయితే జారీ చేసిన నేపథ్యంలోని కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోని ఏదైతే శ్రవణ్ రావు విచారణకు అయితే హాజరయ్యారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులోని శ్రవణ్ రావు పాత్రపై పోలీసులు అయితే విచారించినారు. అలాగే శ్రవణ్ రావు ఇచ్చే స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుని విచారించాలంటే శ్రవణ్ రావు స్టేట్మెంట్ చాలా కీలకంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు శ్రవణ్ రావుని అయితే పూర్తిగా పోలీసులు అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పూర్తిగా విచారించనున్నారు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ కుమార్.